జగన్ బాబు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు మరి అన్నదమ్ములాగా ఉంటారు. అన్నదమ్ములు అనే దానికన్నా కూడా కవల పిల్లలు అన్న దానికి ఇంకా ఎక్కువ బాగుంటుందేమో. కారణం ఏంటంటే మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. నాకు తెలిసిన ఒక పాత సినిమాలో ఆ కవల పిల్లల్లో ఒకరికి ఏది వస్తుందో రెండో వాళ్ళకి అదే వస్తుంది. ఏం మాట్లాడతాడో ఇతను అదే మాట్లాడతాడు. అతను సుసుకి వెళ్తే ఇతను సుసుకి వెళ్తాడు. అలాగా వారికి కొద్దిగా భయో ఇది ఉంటాయో అని ఆ స్త్రీని ప్రొడ్యూసర్ చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా సరే ఇప్పుడు జగన్ మన్నే మధ్య ఒక తత్వం చెప్పే ప్రజల మైక్ ముందుకు వచ్చి అధికారం శాశ్వతంగా ఉండదు, ఎవరైనా సరే జ్ఞాపకం పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ రోజున కేటీఆర్ కూడా అదే, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, మరి ఇప్పుడు వీళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలని. మరి వారి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఏమో.